అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకసారి శ్రీనివాస్ గంగాధర్ ఓకే 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 అదేవిధంగా రాజ్ ఒక సన్మాన్ ఇటువైపు వచ్చేసాను అట్లా ఇటు పట్టు ఓకే అది మేడం ఇంకా ముందుకు రావాలా ఎవరైనా క్వశ్చన్స్ ప్లాన్ చేస్తే చేయగలరు మేడం జేఎంజీ కమ్యూనికేషన్ అయితే లిఖిత గారికి అవార్డ్స్ వచ్చే ముందు ఆమె పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి విషయము వాళ్ళ సిస్టర్ అయినటువంటి దివ్య గారు ఇంకొక మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది భవానీ అని వాళ్ళు లిఖిత గారు చేస్తున్నటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కంపెనీస్ గురించి వాటిలన్నిటి గురించి తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఈమె ఈ అవార్డులోని ఇది వీనస్ స్టార్లైట్ ఇది నిర్వహిస్తున్నటువంటి ఈ మిస్ ఇండియా పోటీలో పాల్గొంటుందో ప్రతి విభాగంలో కూడా ఈమె ముందుకు రావాలి, మన తెలుగు అమ్మాయి గెలవాలనేసి మేము ఆశిస్తూ ఉన్నాము. మేము ఏ రకంగా అయితే ఏ విధంగా కోరుకున్నామో అదే విధంగా వాళ్ళ సిస్టర్ అయినటువంటి దివ్య గారు మాకు చెప్పడం జరిగింది అనమాట. సార్ ఈరోజు మా సిస్టర్ విన్ అయ్యారండి, ఈ డివిజన్లో విన్ అయ్యారు, ఈ డివిజన్లో విన్ అయ్యారండి, మళ్ళా 9వ తారీఖు ఫైనల్ ఉంటుందండి అంటప్పుడు ఆమె వీళ్ళు అందరు కొంచెం టెన్షన్ పడ్డారు, ఎట్లా వస్తుందా రాదా అన్నది. కానీ వీళ్ళు ధైర్యం వీళ్ళ యొక్క అన్ని విభాగాల్లోని ఇది టాలెంట్ ప్రకటించడంతో నైట్ తెలిసిందనమాట లిఖిత అవార్డు గెలుచుకున్నారని కానీ అమ్మాయి ఈ అవార్డు గెలుచుకున్నారని తెలిసి కానీ ఆమెకి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. అదే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, నా పేరు లిఖిత, నేను హైదరాబాద్ నుంచి. ఈ ఈవెంట్ నాకు 3 days జరిగింది. ఫస్ట్ డే మాకు వీడియో షూట్ తీసుకున్నారు, ఎంట్రీ వీడియో షూట్. తర్వాత శాషూ సెరమనీ జరిగి గ్లామరస్ రౌండ్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ డే మాకు యోగా జుంబా చేయించి పోర్ట్ఫోలియో క్యాలెండర్ షూట్స్ అయితే చేయించారు. నెక్స్ట్ మాకు డిఫరెంట్ రౌండ్స్ కండక్ట్ చేశారు, లైక్ ప్రీ ఫైనల్స్, ఫైనల్స్ ఇవన్నీ కండక్ట్ చేశారు. మొత్తం 6 rounds కండక్ట్ చేశారు. మొత్తం 35 members పార్టిసిపేట్ చేశారు దీంట్లో. మొత్తం 6 rounds. నాకు ఫస్ట్ స్టేజ్ ఫియర్ అంటే చాలా ఉంది, అదొక పెద్ద ఛాలెంజ్ నాకు.
మొత్తం 6 రౌండ్స్ కంప్లీట్ అయింది. 35 మెంబర్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. మొత్తం ఇండియా మొత్తంలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. ఇది ఫస్ట్ టైం. ఇది నేను మాటల్లో చెప్పలేను, ఎందుకంటే నేను ఊహించలేదు. నేను జస్ట్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను, కావున విన్ అవుతాను అనుకోలేదు. నేను వాక్, క్వశ్చన్ ఆన్సర్, టాలెంట్ రౌండ్ ఒకటి అయ్యింది. అన్నిట్లమే చేశారు. ఒకటి డాన్స్, మెడ్లీ చేశాను. ఇండియా ఫెమినాకి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో మనకు కొంచెం హార్డ్ వర్క్, డెడికేషన్ తో మనం విన్ అవ్వచ్చు. వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ అంటారు కదా, లెట్ ద సక్సెస్ మేక్ నాయిస్. మా పేరెంట్స్ నా ఇన్స్పిరేషన్. And I would like to congratulate Likita. And it's been observed that she has done a multitasking. ఒక MBBS జాబ్ చేస్తూ షీ హాస్ గెయిన్ దిస్ ఛాంపియన్షిప్ అంటే ఇట్స్ నాట్ సో ఈజీ అండి. ఈ సందర్భంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే షీఈస్ వెరీ గ్రేట్. అండ్ ఒక ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ని పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఒక ఛాంపియన్షిప్ సంపాదించడము అంటే ఇట్స్ నాట్ ఈజీ కాదు. ఇది ఈజీ టాస్క్ కాదు. ఇట్లాంటి వాటిని జగన్ లాంటి వాళ్ళు, JMJ కమ్యూనికేషన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తూ వీళ్ళని మోటివేట్ చేయడం ఉన్నది చూసినారా అండి. దీనికి జగన్ గారికి చాలా హ్యాట్స్ ఆఫ్. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ I would say it could be my mother, it could be my wife, it could be my cousins. లిఖిత లాగా వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఉమెన్ హెస్ గాట్ 5 క్వాలిటీస్ అండి. 5 క్వాలిటీస్ ఏంటి అంటే వాళ్ళు ఏదైనా అనుకుంటే మాత్రం పర్పస్ఫుల్ గా ఒక పర్పస్ అనుకుంటే మాత్రం 100% సాధించి తీరుతారు. నెంబర్ 1. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ని ఫాలో అవుతారు, పర్ఫెక్ట్ గా దాన్ని సాధించి తీరుతారు. సెకండ్ థింగ్. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఇండియన్స్ మహిళలకు ఎంపతి అనేది చాలా ఉందండి. సానుభూతి. వాళ్ళంతా వాళ్ళే ఎదగడం కాదు, వేరే వాళ్ళని కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఐ వుడ్ సే దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. అండ్ ద ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళు ఎదగడమే కాదు, చుట్టుపక్కల కమ్యూనిటీని కూడా వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు ఈరోజు మహిళలు. అండ్ ద ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు గుర్తుకొస్తుంది ఏంటి అంటే మన మహిళలు ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే పెద్దగా ఆలోచిస్తారు. ఆ పెద్దగా ఆలోచించడం వల్ల ఎన్నో సాధిస్తున్నారు. నేను ఈ సందర్భంగా మీకు ఈ మహిళలకు అందరూ తెలియజేయలేదు ఏమనగా అంటే వాళ్ళు ఎదగాలి. వాళ్ళు ఎదిగితే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎదుగుతారు, సొసైటీ ఎదుగుతుంది, రాష్ట్రము ఎదుగుతుంది, అదే విధంగా మన కంట్రీ కూడా బాగుపడుతుంది. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఉమెన్, స్పెషల్లీ లిఖిత. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు ఛాంపియన్షిప్ మరి చేయాలి, ఇట్లాంటి కాంపిటీషన్స్ మరి పార్టిసిపేట్ చేయాలి. మీరే కాదు, మీరు అందరికీ స్ఫూర్తిదాయకం కూడా కావాలి. మా జగన్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ JMG లాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ని మార్కెట్ లో రీచ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. విన్ అవ్వడమే కాదు, దీన్ని మార్కెట్ లో స్ప్రెడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ జగన్ ఆల్సో ఫర్ దిస్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. First of all, thank you Venus Starlight Events for giving me this opportunity. నా పేరు లిఖిత, నేను హైదరాబాద్ నుంచి. నేను దీంట్లో మొత్తం 6 రౌండ్స్ అయినాయి. మొత్తం 35 మెంబర్స్ పార్టిసిపేట్ చేశాము. దీంట్లో మాకు డిఫరెంట్ రౌండ్స్ అయినాయి. లైక్ టాలెంట్ రౌండ్ అని, ప్రీ ఫైనల్స్, ఫైనల్స్, యోగా అని, గ్లామరస్ రౌండ్ అని వేరే విధాలుగా తీసుకున్నారు రౌండ్స్. ఇది నేను
మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది నాకు. ఫస్ట్ టైం నేను ఇలా స్టేజ్ ఎక్కడం కానీ, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ ఎక్కువ. అది ఓవర్కమ్ అవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ అందరికి పేరు పేరు థ్యాంక్ యూ. ఇది 7th, 8th, 9th బెంగళూరులో జరిగింది, సిల్వర్ ఓక్ రిసార్ట్ లో. ఇది ఫైనల్స్ లో వచ్చింది. నేను ఎంబీబీఎస్ డాక్టర్. డాక్టర్ ప్రొఫెషన్ నుంచి మోడల్ అనేది డిఫరెంట్ సెగ్మెంట్ కదా, ఎలా? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ అంటే. ప్యాషన్ లాగా తయారయ్యి వచ్చింది. విత్ మా పేరెంట్స్ సపోర్ట్, అక్క వాళ్ళ సపోర్ట్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు నాకు. గ్లామర్ ఫీల్డ్ అనగానే మోడలింగ్ నుంచి గ్లామర్ ఫీల్డ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా, మీకు అలాంటి ఆలోచన? అది ఆలోచిస్తాను, వస్తే చూస్తాను. ఫెమినాలో ఛాన్స్ ఆపర్చునిటీస్ వస్తే పార్టిసిపేట్ చేస్తాను.